వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్‌కి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్‌ని తెలుసుకుందాము. అమరావతి నగరాన్ని నేషనల్ హైవే 65తో కలుపుతూ కృష్ణా నది పైన ఐకానిక్ బ్రిడ్జ్‌ని నిర్మించాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దానిలో భాగంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని రూపొందించడం కోసము కన్సల్టెన్సీని అపాయింట్ చేయడం కోసము తాజాగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు టెండర్లను పిలిచారు. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ అమరావతి నగరంలో వచ్చే N13 రోడ్ని కృష్ణానదికి అటుపక్కన నేషనల్ హైవే 65ని మూలపాడు దగ్గర కలుస్తుంది. ఈ బ్రిడ్జ్ పొడవు సుమారుగా 5.2 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించిన తర్వాత మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ బ్రిడ్జ్‌కి సంబంధించి అంటే ఈ బ్రిడ్జ్ ఎగ్జాక్ట్ లెంత్ ఎంత ఉంటుంది, ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, దీని డిజైన్ ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ తెలుస్తాయి. గతంలోని ఐకానిక్ బ్రిడ్జ్‌కి సంబంధించి టెండర్లను పిలిచి ఎల్ఎన్‌టీ వాళ్ళకి పనులను అప్పగించారు. సో అప్పుడు కూచిపూడి భంగిమలో బ్రిడ్జ్‌ని నిర్మించాలనుకున్నారు. కానీ ఆ నిర్మాణం అయితే జరగలేదు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఐకానిక్ బ్రిడ్జ్ పైన ముందుకు వెళ్ళాలనుకుంటుంది. అందుకనే ఈ టెండర్స్‌ని పిలిచింది. కన్సల్టెన్సీని అపాయింట్ చేసి డీపీఆర్‌ని తయారు చేయడం కోసము. సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఐకానిక్ బ్రిడ్జ్‌ని నిర్మించాలనుకుంటుంది కృష్ణా నది పైన. వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్‌కి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్‌ని తెలుసుకుందాము. అమరావతి నగరాన్ని నేషనల్ హైవే 65తో కలుపుతూ కృష్ణా నది పైన ఐకానిక్ బ్రిడ్జ్‌ని నిర్మించాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దానిలో భాగంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని రూపొందించడం కోసము కన్సల్టెన్సీని అపాయింట్ చేయడం కోసము తాజాగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు టెండర్లను పిలిచారు. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ అమరావతి నగరంలో వచ్చే N13 రోడ్ని కృష్ణానదికి అటుపక్కన నేషనల్ హైవే 65ని మూలపాడు దగ్గర కలుస్తుంది. ఈ బ్రిడ్జ్ పొడవు సుమారుగా 5.2 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించిన తర్వాత మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ బ్రిడ్జ్‌కి సంబంధించి అంటే ఈ బ్రిడ్జ్ ఎగ్జాక్ట్ లెంత్ ఎంత ఉంటుంది, ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, దీని డిజైన్ ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ తెలుస్తాయి. గతంలోని ఐకానిక్ బ్రిడ్జ్‌కి సంబంధించి టెండర్లను పిలిచి ఎల్ఎన్‌టీ వాళ్ళకి పనులను అప్పగించారు. సో అప్పుడు కూచిపూడి భంగిమలో బ్రిడ్జ్‌ని నిర్మించాలనుకున్నారు. కానీ ఆ నిర్మాణం అయితే జరగలేదు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఐకానిక్ బ్రిడ్జ్ పైన ముందుకు వెళ్ళాలనుకుంటుంది. అందుకనే ఈ టెండర్స్‌ని పిలిచింది. కన్సల్టెన్సీని అపాయింట్ చేసి డీపీఆర్‌ని తయారు చేయడం కోసము. సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఐకానిక్ బ్రిడ్జ్‌ని నిర్మించాలనుకుంటుంది కృష్ణా నది పైన. వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్‌కి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్‌ని తెలుసుకుందాము. అమరావతి నగరాన్ని నేషనల్ హైవే 65తో కలుపుతూ కృష్ణా నది పైన ఐకానిక్ బ్రిడ్జ్‌ని నిర్మించాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దానిలో భాగంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని రూపొందించడం కోసము కన్సల్టెన్సీని అపాయింట్ చేయడం కోసము తాజాగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు టెండర్లను పిలిచారు. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ అమరావతి నగరంలో వచ్చే N13 రోడ్ని కృష్ణ